హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీ అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మీరు అనుకున్న కోరికలని కూడా సిద్ధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఈ పండుగను పురస్కరించుకొని మీకు మన యొక్క బుక్స్ని మీకు ఆఫర్లో భాగంగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. సో అందులో భాగంగా తెలుగు అండ్ ఇంగ్లీష్ ఈ రెండు కూడా 159కి ఇవ్వడం జరుగుతుంది. సోషల్ బుక్ అయితే మీకు 300 రూపీస్కి రావడం జరుగుతుంది. దీంతోపాటుగా మీకు 50 రూపీస్ అడిషనల్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఓకేనా, అది అడిషనల్ ఛార్జెస్ ఎందుకోసం అంటే అవి డెలివరీ ఛార్జెస్ అనమాట. ఓకేనా, మీకు అందరికి తెలుసు, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వారికి ఈ మధ్యనే మనం కొత్తగా డైలీ టెస్ట్ సిరీస్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. సో దానికోసమని ఏ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పని లేదు. మీరు జస్ట్ సింపుల్గా మీరు మన వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అయినట్లయితే మీకు అక్కడ అప్డేట్స్ వస్తాయి డైలీ. అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కనుక జాయిన్ అయితే మీకు డైలీ మార్నింగ్ మీకు ఫ్రీ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. మరి ఛానల్ని ఏ విధంగా అంటే టెలిగ్రామ్ ఛానల్లోకి ఏ విధంగా జాయిన్ అవ్వాలంటే జస్ట్ సింపుల్గా మీకు ఇలాంటి మెసేజ్ అనేది వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఈ మెసేజ్ లేకపోతే నేను మీకు పెడతాను, నాకు హాయ్ అని పెట్టండి, సరిపోతుంది. ఓకేనా, కింద మన డిస్ట్రిక్ట్లకు అన్ని డిస్ట్రిక్ట్లకు సంబంధించి ఒక్కొక్క గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో మీరు దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు. అంటే మీ డిస్ట్రిక్ట్లో స్పెసిఫిక్గా ఏదైనా న్యూస్ వస్తే మాత్రం మీకు అక్కడ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సింపుల్గా ఇక్కడ చూడండి, ఫర్ ఫ్రీ టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. సో ఈ ఫ్రీ టెస్ట్ పైన మీరు ఈ విధంగా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఎక్కడ తీసుకెళ్తుందంటే టెలిగ్రామ్ ఛానల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. జస్ట్ నేను క్లిక్ మాత్రమే చేశాను, ఇంకేం చేయలేదు. ఓకేనా, ఈ విధంగా వెళ్తుంది, యాక్సెస్ అడుగుతుంది. యాక్సెస్ ఇవ్వగానే మన ఛానల్లోకి తీసుకొని వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇక్కడ మీరు టెస్ట్లు అనేవి మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఇప్పటికే మీరు చూస్తున్నారు, ఇక్కడ 90 మెంబర్స్, 93, 98 మెంబర్స్, 31, 30, 87 మెంబర్స్, 26 మెంబర్స్ ఈ విధంగా ఆన్సర్స్ చేసి ఉన్నారు ఆల్రెడీ. ఈ విధంగా మీకు డైలీ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుందండి. ఓకేనా, ఇది టెలిగ్రామ్కి సంబంధించినటువంటి కొత్త అప్డేట్ అండి. ఎందుకంటే ఈ ప్రిపరేషన్ని సీరియస్గా అవుతున్న వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు, వాళ్ళు మాత్రమే జాబ్లో ఉంటారు. అది మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉంటారో వాళ్ళే టాప్లో ఉండడం జరుగుతుంది. ఓకేనా, సో మీరు అనుకున్నట్టుగా ఎలాగోలాగా ఒక 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ కూర్చుంటే ఈ డిఎస్సి జాబ్ కొట్టేస్తామంటే అది మీ యొక్క అపోహ అని చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది జాబులు మిస్ అయ్యి చాలా కసిగా ఇంకా కూర్చుని ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మాకు జాబ్ రాలేదని కన్ఫర్మ్ అయిన తర్వాత చాలామంది కూర్చొని ఇంకా చదువుతూనే ఉన్నారు. కాబట్టి మీకు చెప్తున్నాను, వాళ్ళతో పాటు మీరు పోటీ పడాలి అంటే మీకు మంచి కంటెంట్ అనేది అవసరం. సో దానికి మీరు ఏం చేయాలి సార్ అంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ అన్నీ కవర్ చేయండి. 3rd క్లాస్ నుంచి కదా క్వశ్చన్స్ ఏం వస్తాయా అని చెప్పేసి అట్లా అనుకోకండి. 10th క్లాస్ వరకు మనకి డిఫికల్టీ లెవెల్ అనేది సిలబస్లో ఉండడం జరుగుతుంది. ఓకేనా, సిలబస్లో మాత్రం ఎటువంటి చేంజ్ అనేది ఉండదు, మీరు గమనించుకోగలరు. ఓకేనా, సో ఈ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బుక్స్ని గ్యాదర్ చేసుకొని నోట్స్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని అన్నీ రాసుకోవడం మీకు ఇబ్బంది అనిపిస్తే మనకి ఆల్రెడీ మీకు 3 బుక్స్ రిలీజ్ చేసాము, తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ సోషల్. సో ఆ బుక్ని ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలంటే ఇక్కడ ఫర్ బుక్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఫర్ బుక్ పక్కన ఒక లింక్ ఉంది కదా, లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ .ministore అని, దీనిపైన అట్లా క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్గా ఒక పేజ్కి తీసుకెళ్తుంది. సో ఇక్కడ నుంచి చాలామంది మాకు అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ మాకు ఆర్డర్ ప్లేస్ కావట్లేదు, మాకు అడ్రస్ చేంజ్ కావట్లేదు, మాకు ఎట్లా ఆర్డర్ చేయాలో తెలియట్లేదు అని చెప్పేసి చాలామంది చాలా రకాల క్వశ్చన్ అడుగుతున్నారండి. ఇవి అందరి కోసం అని చెప్పేసి ఒక డెమో లాగా ఇది చేస్తున్నాను, ఎట్లా బుక్ ఆర్డర్ పెట్టుకోవాలనేది. ఓకేనా, సో మీరు ఈ విధంగా మీకు పేజ్ రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్కి వెళ్ళండి. ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్కి వెళ్తే దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడ నెంబర్ ఇవ్వండి. ఓకేనా, సో మై నెంబర్ ఈస్ దిస్ వన్. సో మీ నెంబర్ ఇచ్చేసి కంటిన్యూ కొట్టిన తర్వాత మీకు ఓటీపీ అనేది వస్తుందండి. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓటీపీ వచ్చేసి 178131. ఓకే, కన్ఫర్మ్ కొట్టాను, ఓటీపీ కన్ఫర్మేషన్ అయిపోయింది. సో నేను ఆల్రెడీ నా దగ్గర అడ్రసెస్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి. సో ఇప్పుడు బుక్ని ఏ విధంగా అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఫాలో అవ్వాల్సింది, ఫస్ట్ మీరు ఏం చేయాలండి, లాగిన్ అవ్వాలి. ఎక్కడికి వెళ్ళి లాగిన్ అవ్వాలి, ప్రొఫైల్ సెక్షన్కి వెళ్ళి లాగిన్ అవ్వండి. లాగిన్ తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇంగ్లీష్ బుక్, తెలుగు బుక్, సోషల్ కంటెంట్ అనేది ఉంటుందండి. ఇవన్నీ కూడా సెకండ్ వెర్షన్స్ అన్నీ. ఓకేనా, ఇవన్నీ కూడా
సెకండ్ వెర్షన్స్. ఫస్ట్ వెర్షన్స్ దాంట్లో లేని టాపిక్స్ అన్నీ కూడా దీంట్లో కవర్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఒకసారి చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మీకు ఇంగ్లీష్ బుక్ కావాలనుకోండి, దీనిపైన యాడ్ టు కార్ట్ కింద మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దీనిపైన క్లిక్ చేయండి, యాడ్ టు కార్ట్. మీకు ఇక్కడ 1 అంటే ఒక బుక్ మీరు ఆర్డర్ పెట్టుకుంటున్నట్టు. అండ్ తెలుగు కూడా మీకు కావాలి. సో తెలుగు కింద యాడ్ టు కార్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మీకు సోషల్ కనిపిస్తుంది. దీనిలో కూడా దీని కింద యాడ్ టు కార్ట్ అనేది ఆప్షన్ వస్తుంది. సో ఈ 3 బుక్స్ని నేను చూస్ చేసుకున్నాను. ఇప్పుడు కింద మీకు పాపప్ అవుతుంది యువర్ కార్ట్ అని చెప్పేసి, కింద బాటంలో చూడండి యువర్ కార్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మొత్తంగా ఇంగ్లీష్ బుక్ సెలెక్ట్ అయింది, తెలుగు బుక్ సెలెక్ట్ అయింది, సోషల్ బుక్ సెలెక్ట్ అయింది. ఓకేనా. ఇక్కడ మీకు మొత్తం డబ్బులు వచ్చేసి 685, అంటే మీకు కార్ట్ టోటల్ వచ్చేసి 1200 అవుతుంది, 2 రూపీస్ తక్కువ. సో దాంట్లో డిస్కౌంట్లో 581 పోతుంది. అండ్ అడిషనల్ ఛార్జెస్ 18 రూపీస్ పడుతుంది. డెలివరీ ఫీ వచ్చేసి 50 రూపీస్ పడుతున్నాయి. సో మీకు ఓవరాల్గా ఎంత పడుతుంది, 685 రూపీస్ అనేది ఈ 3 బుక్స్కి పడుతుంది. ఓకేనా. మీరు ఇక్కడ కొత్తగా ఆర్డర్ చేస్తున్న వాళ్ళైతే మీరు ఇక్కడ ఈ లొకేషన్కి వెళ్ళేసి యాడ్ న్యూ ఆర్డర్స్ అని చెప్పేసి కొట్టండి. ఓకేనా. డైరెక్ట్గా ఇక్కడ కింద మీకు యూజ్ మై కరెంట్ లొకేషన్ వియా జీపీఎస్ అని వస్తుందండి. ఒకవేళ ఇది ఆన్లో ఉంటే ఓకే, లేకపోతే మాత్రం మీరు మీ మొబైల్స్లో కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ జీపీఎస్ ఆన్ ఆఫ్ అనే ఆప్షన్ వస్తుందండి. సో మీరు అక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ నేను యూజ్ మై కరెంట్ లొకేషన్ వియా జీపీఎస్ అని కొడుతున్నాను. ఇక్కడ నాకు ఆల్రెడీ యాక్సెస్ లేదు లొకేషన్కి, కాబట్టి నేను ఇక్కడ అలో అని చెప్పేసి ఇస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకు ప్రిసైజ్ కావాలా అప్రాక్సిమేట్లీ కావాలంటే మనం ప్రిసైజే పెడతాను ఇప్పుడు నేను కూడా. ఓకేనా. ఓన్లీ దిస్ టైం అని చెప్పేసి కొడుతున్నాను. మన కరెక్ట్ అడ్రస్ని మనకి ఇది చూస్ చేస్తుంది. సో ఇక్కడ సెలెక్ట్ అండ్ ప్రొసీడ్ కింద మీకు ఆప్షన్ కనిపిస్తుంది కదా. నేను ఇక్కడ నారాయణఖేడ్లో ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ ఈ లొకేషన్ని పిక్ అయింది. ఓకేనా. సెలెక్ట్ అండ్ ప్రొసీడ్ అని పైన క్లిక్ చేశాను. ఇక్కడ కంప్లీట్ అడ్రస్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాలి. కంప్లీట్ అడ్రస్లో ఏమేమి ఇవ్వాలి సార్ అంటే హౌస్ నెంబర్ ఇవ్వాలి కంపల్సరీగా. ఓకేనా. హౌస్ నెంబర్తో పాటు ఇంకేమి ఇస్తారు, మీ మండల్ ఏదో ఇవ్వాలి, దాంతోపాటు మీ డిస్టిక్ ఇవ్వాలి, దాంతోపాటు మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ పెట్టే ప్రయత్నం చేయండి. దీని తర్వాత ల్యాండ్ మార్క్ అనేది కంపల్సరీగా ఉండే ఆప్షన్ అని చెప్పాడు, కానీ ల్యాండ్ మార్క్ అనేది మీకు డెలివరీ అనేది ఫాస్ట్గా, అంటే ఎటువంటి డౌట్ లేకుండా ఇబ్బంది లేకుండా మీకు డెలివరీ పర్సన్కి యూజ్ అవుతుంది అనమాట ఈ ల్యాండ్ మార్క్ అనేది. ఓకేనా. అక్కడ నారాయణఖేడ్, ఇక్కడ పిన్ కోడ్, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో ఏమైనా ఇవ్వాలనుకుంటే, అంటే మీరు ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళండి అని అట్లా అనుకుంటే అక్కడ రాయొచ్చు. ఓకేనా. లేదంటే కాల్ మీ అని చెప్పేసి మీ నెంబర్ అక్కడ ఇవ్వండి. ఓకేనా. సేవ్ యాజ్ అని చెప్పేసి మీకు ఆప్షన్ వస్తుందండి. సో అక్కడ మీరు హోమ్ అని పెట్టేసుకోండి. సో దీని తర్వాత ఏమవుతుందంటే మీకు అడ్రస్ అనేది సెలెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. నా దగ్గర ఆల్రెడీ అడ్రస్ అనేది ఉందండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సెలెక్ట్ అడ్రస్ అని చెప్పేసి వచ్చింది కదా. నాకు ఇక్కడ ఆల్రెడీ హోమ్ అని పెట్టుకున్నాను, వర్క్ అని చెప్పేసి పెట్టుకున్నాను, రిలేటివ్ ప్లేస్ అని పెట్టుకున్నాను, రంజిత్ అంటే ఇట్లా ఒక 4 ప్లేసెస్ పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను హోమ్ పైనకి వెళ్తున్నాను. ఓకేనా. దానిపైన క్లిక్ చేస్తున్నాను జస్ట్. ఓకేనా. అడ్రస్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఏం చేశాను ఇప్పటివరకు, యాడ్ టు కార్ట్ పెట్టుకున్నాను. తర్వాత ఏం చేశాను, అడ్రస్ని మాన్యువల్గా ఇవ్వకుండా జీపీఎస్తో ఇచ్చాను. తర్వాత మాన్యువల్గా ఎంటర్ చేశాను. దాని తర్వాత మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చేసి అడ్రస్ సేవ్ అయిపోయింది కదా. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఏం చేస్తున్నా, ఇక్కడ అడ్రస్ సెలెక్ట్ చేస్తున్నాను. లేకపోతే మీరు డైరెక్ట్గా బ్యాక్ రాకుండా మీరు అడ్రస్ ఇవ్వగానే మీకు ఒకటే అడ్రస్ ఉంటే మాత్రం ఇన్ని ఆప్షన్స్ ఉంచేది, అక్కడికే డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతుంది, సేమ్ లైక్ అమెజాన్ లాగా. నెక్స్ట్ ఏం చేస్తాను, అడ్రస్ సెలెక్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ వచ్చింది నాకు. సో ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఏమొస్తుంది, పే బై ఎనీ యూపీఐ యాప్ అని ఉంది. అంటే మీరు గూగుల్ పేతో చేయొచ్చు, ఫోన్పేతో చేయొచ్చు, పేటిఎంతో చేయొచ్చు, లేదా యాడ్ న్యూ యూపీఐ ఐడి అన్నాడు. అంటే మీ దగ్గర ఏదైనా సరే యూపీఐ ఐడి ఉంటే దాంతో కూడా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. లేదు సార్ మా దగ్గర యూపీఐ ఐడి లేదనుకుంటే మీరు క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్తో కూడా పేమెంట్ చేసుకోవచ్చు, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్తో కూడా మీరు చేసుకోవచ్చు. డైరెక్ట్గా దీనిపైన మీరు ఇక్కడ ఫోన్పే అని చెప్పేసి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పే నౌ అనే ఆప్షన్ వస్తుందండి. ఓకేనా. పే నౌ అని కొడితే మీకు ఫోన్పే ఉంటే ఫోన్పేకి డైరెక్ట్గా రిడైరెక్ట్ అయిపోతుంది. ఓకేనా. ఈ ట్యాబ్లో ఫోన్పే లేదు కాబట్టి రిడైరెక్ట్ చేయలేకపోతుంది. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేసేసి మీరు పేమెంట్ చేయగానే అయిపోయిందంటే ఎస్ అయిపోయింది. పేమెంట్ చేయగానే మీకు మళ్ళీ ఆటోమేటిక్గా బ్యాక్ టు రీడైరెక్ట్ చేస్తుంది. ఆర్డర్ ప్లేస్డ్ అని చెప్పేసి మీకు చూపిస్తుంది అనమాట. ఓకేనా. దాని తర్వాత ఆర్డర్ అనేది మాకు వస్తుంది. మేము దాన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మీకు ఆర్డర్ కన్ఫర్మ్డ్ అని వస్తుంది. మేము దాన్ని పంపిస్తే ఆర్డర్ షిప్డ్ అని వస్తుంది. మీకు ఆర్డర్ డెలివరీ వస్తే మీకేమని చూపిస్తుంది, ఆర్డర్ డెలివర్డ్ అని చెప్పేసి వస్తుంది. మరి పెట్టిన ఆర్డర్ని ఎట్లా ట్రాక్ చేయాలో మీకు తెలియదు. సో దానికి కూడా మీకు
చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా. మీకు మాకు ఇట్లా చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ ప్లేస్డ్ అయింది. ఇక్కడ పెండింగ్ కన్ఫర్మేషన్ అంటే నేను కన్ఫర్మ్ చేస్తే మీకు ఆర్డర్ కన్ఫర్మ్ అని చెప్పేసి కింద ఇక్కడ చూపిస్తారు చూడండి. ఇది మీలాగా ఒక కస్టమర్ ఆర్డర్ పెట్టుకున్నాడు బుక్. ఓకేనా. మీకు ఆర్డర్ కన్ఫర్మ్డ్ అయిన తర్వాత మీకు ఏం చూపిస్తుంది, ఇక్కడ రెడీ ఫర్ ప్రాసెసింగ్ అని చూపిస్తుంది. దాని తర్వాత ఆర్డర్ మీకు ఇక్కడ నుంచి నా దగ్గర నుంచి వెళ్ళగానే మీకు ఆర్డర్ షిప్డ్ అని చెప్పేసి చూపిస్తుంది. మీరు ఆర్డర్ని ట్రాక్ చేసుకోవాలంటే మీకు కింద ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఉంది కదా, ఇక్కడ ట్రాక్ ఆర్డర్ స్టేటస్ అని ఉంది కదా, దీనిపైన జస్ట్ మీరు క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే మీకు ఒక పేజ్కి తీసుకెళ్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ట్రాక్ అనే ఆప్షన్ వస్తుంది కదా, మీకైతే డైరెక్ట్గా ట్రాకింగ్ ఏరియా దగ్గరికి వెళ్ళి ఆగిపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఏముంది, ఆర్డర్ నెంబర్ ఉంటుంది, అది మీకు అవసరం లేదు. ఆర్డర్ డేట్, మీరు ఎప్పుడు ఆర్డర్ చేసుకున్న డేట్ టైం ఉంటుంది. కొరియర్ కంపెనీ, మీకు ఏ కొరియర్ కంపెనీ నుంచి వస్తుందంటే మీకు ప్రజెంట్గా డెలివరీ నుంచి రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇది ఏడబ్ల్యూబీ నెంబర్ ఉంటుంది అండ్ స్టేటస్ ఇన్ ట్రాన్సిట్ అంటే ఇంకా వస్తుందని అర్థం. ఓకేనా. ఈయన ఎప్పుడు ఆర్డర్ చేసుకున్నాడు, 26th మార్చ్ నాడు బుక్ని ఆర్డర్ చేసుకోవడం జరిగింది. మీకు ఈయనకి ఎప్పుడు డెలివరీ అవుతుంది, సండే, అంటే ఈరోజే డెలివరీ కాబోతుంది అనమాట. ఓకేనా. మీకు ఈ విధంగా ఇట్లా ఆర్డర్ అప్డేట్స్ అనేవి ఉంటాయి. 26th మార్చ్ నాడు ఆర్డర్ పెట్టుకున్నాడు 9 o'clockకి. ఓకేనా. మేనిఫెస్ట్ అయింది. తర్వాత ఆర్డర్ షిప్మెంట్ అయిపోయింది. ఓకేనా. ఇదంతా మీకు అప్ టు డేట్, మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందని చెప్పేసి ప్రతి స్టేషన్ నుంచి మీకు అప్డేట్ అనేది విధంగా రావడం జరుగుతుంది. మీరు అంటే మీకు మ్యాక్సిమంగా 4 to 5 days టైం అనేది పట్టడం జరుగుతుంది ఆర్డర్ కోసం. దానికోసం మాత్రం వెయిట్ చేయాల్సిందే. ఓకేనా. సో ఈరోజు మీకు ఈ ఉగాది పండుగ ఆఫర్లో భాగంగా మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ బుక్స్ని 159 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. సోషల్ బుక్ మాత్రం 299 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇంకా తెలియని మిత్రులు ఎవరైనా ఉంటే వారికి ఈ యొక్క వీడియోని మీకు పంపించగలరు, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ బుక్స్ మాత్రం కంపల్సరీగా తీసుకొని చదివే ప్రయత్నం చేయండి. మీ ప్రిపరేషన్ 80% ఎక్కడ కూడా ఆపకండి, ఎందుకంటే ఏ సమయంలో వస్తుందో కూడా తెలియదు డిఎస్సి. అండ్ ఒకవేళ వచ్చినా కానీ ఈ కాంపిటీషన్ తట్టుకోవాలంటే మాత్రం 100% లాంగ్ టైం ప్రిపరేషన్ అనేది మీకు అత్యవసరం. ఓకేనా. అండ్ టేక్ కేర్, బాయ్.